వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అది మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రం. ఆ ప్రాంతంలో ఒక పెద్ద శ్మశాన వాటిక ఉంది. అది హిందూ శ్మశాన వాటిక. సహజంగానే ఎక్కడైనా శ్మశాన వాటికలు ఉంటాయి. దాని ప్రత్యేకత ఏంటంటారా? ఆ శ్మశాన వాటికలో ఆ సమాధుల మధ్య ఏదో జరుగుతుంది. ఏదో ఒక రహస్యం ఆ సమాధుల్లో ఉంది. స్థానికులు ఆ సమాధులపై నిశితంగా దృష్టి పెట్టారు. అక్కడ ఏదో జరుగుతుంది. సంథింగ్ ఈస్ రాంగ్. ఓ యువకుడు, ఓ అపరిచిత యువకుడు రెగ్యులర్గా ఆ శ్మశానంలో సమాధుల మధ్య సంచరిస్తున్నాడు. ఆ సమాధుల మధ్య అతను కనిపిస్తున్నాడు. అతను ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. అలా చూస్తున్న క్రమంలో ఆ యువకుడు ప్రతిరోజు ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకుని ఆ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు. ఆ యువకుడు సమాధులకు నీళ్ళెందుకు పోస్తున్నాడు? అక్కడ విశ్రమిస్తున్న శవాలు, మృతదేహాలు ఏమైనా దాహంతో అలమటిస్తున్నాయా? లేక ఆ యువకుడు ఏమైనా తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నాడా? మంత్ర విద్యలు అక్కడ అభ్యసిస్తున్నాడా? క్షుద్ర పూజలు చేస్తున్నాడా? స్థానికుల్లో టెన్షన్. ఆ యువకుడు మాత్రం తన పనిని ఆపడం లేదు. రోజు ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకెళ్తాడు. అక్కడ సమాధులకు నీళ్లు పోస్తాడు. స్థానికులు ఇది చూస్తూనే ఉన్నారు. ఇక్కడ ఏదో జరుగుతుంది అంటూ కొంతమంది భయపడిపోయారు, కొంతమంది ఆలోచనలో పడిపోయారు. కానీ కొంతమంది ధైర్యం చేసి ఈ రహస్యమేంటో తెలుసుకుందామని ఉత్సాహంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా ఈ వార్త విని షాక్ అయ్యారు. యువకుడేంటి సమాధులకు నీళ్లు పోయడం ఏంటి అంటూ పోలీసులు ఆశ్చర్యపోయారు. అక్కడ ఆ యువకుడి కదలికలపై నిఘా పెట్టారు. ఆ యువకుడు ఆ రోజు కూడా బకెట్ నిండా నీళ్లు తీసుకెళ్లాడు. అక్కడ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. వాడేం చేస్తున్నాడా అన్నట్టు చూశారు. ఆ యువకుడు నీళ్లు పోస్తున్న మాట వాస్తవమే. సమాధుల మధ్య నీళ్లు పోస్తున్న మాట వాస్తవమే. కానీ ఆ యువకుడు సమాధులకు కానీ మృతదేహాలకు కానీ నీళ్లు పోయడం లేదు. సమాధుల మధ్యలో ఉన్న గంజాయి మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. ఎస్, అక్కడ మంత్ర విద్యలు లేవు, క్షుద్ర పూజలు లేవు. ఆ యువకుడు అక్కడ రహస్యంగా గంజాయి మొక్కలను సాగు చేస్తున్నాడు. పోలీసులు వెంటనే అతన్ని పట్టుకొని అక్కడ గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అన్ని మొక్కలను పీకేసి దాదాపు ₹1,00,000 విలువ చేసే గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నావని ఆ యువకుడిని అడిగితే ఆ యువకుడి పేరు బాబ్జీ. ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు. తనకు గంజాయి సేవనం అలవాటు. రెగ్యులర్గా గంజాయి కొనుక్కునే స్థోమత లేక ఇక్కడ గంజాయి మొక్కలను పెంచుకుంటున్నాను తప్ప తాను గంజాయి వ్యాపారం చేయట్లేదంటూ లబోదిబో మొత్తుకున్నాడు. పోలీసులు ₹1,00,000 విలువ చేసే ఆ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ యువకుడికి గట్టిగానే కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. తమ నివాసాలకు చేరువలో ఉన్న ఆ సమాధుల్లో ఎలాంటి క్షుద్ర పూజలు జరగట్లేదు, అక్కడ గంజాయి మొక్కలు పెంచారని తెలియగానే మిడ్జిల్ వాసులు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఎస్, అక్కడ క్షుద్ర పూజలు లేవు, గంజాయి మొక్కలు మొలుస్తున్నాయి.